హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా వెనకడిది కాలువ కదా, కాలువకు వచ్చాము. ఇక్కడే అన్నం కూరలు వండుకుని తినేసి వెళ్ళిపోద్దామని. ఎందుకంటే ఇంటికాడ అన్నం కూరలు వండుకు తిని అవన్నీ వీడి తీయాలని కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్క జనాలు పిలకాలు పెద్దవాళ్ళు అందులో ఒక చుక్క తాగేసి అరుచుకుంటుంటారు. అది కాక పిలకాయలు అందులో పిలకాయలు కూడా ఆటలాట మీద అరుచుకుంటుంటారు మా ఈదులలో. అది బట్టి వీడియో తీయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అది బట్టి బయట కాలం మీదకి వచ్చాము. కాలం మీద చేపలు పట్టుకుని ఇక్కడే అన్నం కూర వండుకొని తినేసి వీడియో తీసుకొని శుద్ధంగా వెళ్దామని వచ్చాము. ఎందుకంటే మేము కొత్తగా కదా మేము పెట్టినది ఛానల్. ఆ ఛానల్లో మేము వీడియోలు తీసి ఎలా పెట్టాలో, ఏ పోజెస్ తీసి పెట్టాలనేది మాకు తెలియదు. ఫస్ట్లో అయితే చాలా వీడియోలు తీసి పెట్టాము, అది అప్లోడ్ తీసుకోలేదు. దేనికంటే మేము కొత్తగా ఈ ఛానల్ వాడము. ఎలా చేయాలో, ఎలాగా మీటింగ్ చేయాలంటే మాకు అసలు తెలియదు. అందులో పెద్దగా మేము చదువుకోలేదు. ఏదైనా కామెంట్ పెట్టాలన్నా మాకు తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో పెడితే మాకు అసలు తెలీదు. అందుకే మీరు పెట్టాలంటే తెలుగులో పెట్టండి. ఎందుకంటే మేము అప్పుడు చదువుకొని అప్పుడు ఇలాగ పెట్టారు కామెంటు అని చెప్పి మేము రిఫరెన్స్ ఇవ్వాలని కూడా అలా పెడతాము. అది బట్టి మీరు పెట్టాలనే కామెంటు తెలుగులో పెట్టండి. అలాగేంటంటే ఇప్పుడు మేము కాళ్ళకు వచ్చాం కదా, ఇక్కడ కూరలు తినేసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడు వల్ల పెట్టేది మీకు చూపించలేదు. ఈ వలలు ఏమో పడి ఉన్నాయి చేపలు, అవి తీసుకొని ఇక్కడే రుద్దుకొని ఇక్కడ కూరలు వండుకొని తినేసి వెళ్దామని వచ్చాము. ఎక్కడ మీరు ఆపకుండా కొనవరదాకా మా వీడియోని చూసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోకి వెళ్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వల్ల ఏం చేపలు పడినాయి చూద్దాము. ఫ్రెండ్స్, మొయ్యబడమా చేపలు చూపించు. ఎన్ని పైలట్ ఈ జిలేబులు కనబడుతున్నాయి కదా, మొయ్యబడంలో పైలట్లు. నేను ఇప్పుడు కాళ్ళ నుంచి లాక్కుని వచ్చింది, ఆ బ్లెట్ తీయలేదు, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక మంచి పట్టుకోవాలి, ఒక మంచి ఇట్లా తీయాలి. అది బట్టి మేము కూడా పెద్ద ఈడు తీయలేకపోతున్నాము, మీరు ఏమనుకోవద్దు. చూడండి, ఏ వాటిని పట్టుకోండి. పైలట్ జిలేబులు ఆడగల అది మొయ్యి బుడలు పడి ఉన్నాయి, మొయ్యి బుడలు పడి ఉన్నాయి. ఇప్పుడు టైంగా లేదు, ఇప్పుడు 4 టైము. గబగబన చేసుకుని వండుకుని తినేసి వెళ్దామని త్వరగా తీస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చిన్న జిలేబులు అంటే ఈ పనికి రాకపోతే ఈ నీళ్ళలో వేసేస్తాం. అవి పెద్ద ఎదిగిన తర్వాత మరి ఇంకో రోజు పడతాయి. మనకు పడకపోయినా ఇంకొకరికి పడతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ పేడుతున్నాయి, ఇప్పుడే కదా లాక్కొచ్చింది వాళ్ళని. ఫ్రెండ్స్, ఇవి నీళ్ళలో వేసేస్తే అలాగా అవి పెద్ద అవుతాయి. మనకు పడిపోయినా ఇంకొకరికైనా పడతాయి. అందుకే మన ఫ్రెండ్స్, జిలేబులు పడినాయి, ఈ మొయ్యి బుడలు పడినాయి. ఇక్కడ ఉన్నాయి జిలేబులు, అదే బస్తాలు కూడా ఉన్నాయి జిలేబులు. చూడండి, కావాల్సినంత వరకు వండుకుంటాము, కొరవ ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, కావాల్సినంత వండుకుంటాము, కొరవ ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాం. ఇంటికాడ కూడా వండుకుంటాము. చూసారు కదా ఎన్ని పడిన జిలేబులు, మొయ్యి బుడలు. ఎంటకలు కూడా చేయించు చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయలు కూడా ఉన్నాయి. అవి ఉదయాన్నే పడినట్టు, అవి చచ్చిపోయినాయి. అవి మాట్లాడు ఫ్రెండ్స్. బండ మీద వేసి రుద్దుతున్నాడు.
మైబడం ఇదే మైబడం అంట. ఎంతసేపు రుద్దుతావు అంతనా? ఏం చేస్తా రుద్దక కాలం నీళ్ళు కొట్టుకుంటా రుద్దుతాను చేపని. ఈ రుద్దేసిన చేప రుద్దేసిన దొక్కటే ఉంది, దొక్కటి రుద్దాల. ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి నీళ్ళు పోస్తున్నాడు. ఇందాక ఉప్పు నీళ్ళతో కదా మనం కడుక్కున్నాము, అలాగనే కడుక్కున్న తర్వాత మంచి నీళ్ళతో కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేప నీట్గా ఉంది, అంటే శుద్ధం ఉంది చేప. ఇలా కడుక్కోవాలి మనం, మంచి నీళ్ళతో కడుక్కోవాలి. ఏంటంటే కాళ్ళ నీళ్ళతో కడిగాము. ఇప్పుడు ఏంటంటే మంచి నీళ్ళతో కడుక్కొని వండుకోవాలి. శుద్ధం గుడుతుందా మైబడం? గుట్టుకుందా మైబడం ఎలా కోస్తున్నాడు, ఇలా కోసుకోవాలి మనం. ఈరోజు పొద్దుపోయేట్టుకున్నాం మాకు, ఈరోజు కూర కుడికెళ్ళకి ఏడా నైట్ ఉండేట్టుకున్నాము. దెబ్బలకి వేసేస్తున్నాడు. నీట్గా ఉన్న చేపలు. పసిపెట్ట మిరప్పొడి, చింతపండు నీళ్ళు ఫ్రెండ్స్. ఏంటంటే నూరు బాస్తుంది దెబ్బల్లో. ఫ్రెండ్స్ కొత్తిమీర, ఉప్పు, పొయ్యి మీద పెట్టిన కూర ఉడికిపోయింది. వాటిని ఉడికిపోయిందో, పొయ్యి మీద పెట్టిన కూర ఉడికిపోయింది. ప్రస్తుతానికి చూడండి ఎల్లగా ఉడికిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, వీడియో కూర వండుకున్నా కానీ తిందనుకున్నాము, వదిలేదు. టైం 6 అయిపోయింది చూడండి, ఎర్రకుండా పొద్దు. మేము ఎండబడి వచ్చాము, ఇక్కడనే వండుకుని తినేసి పాత అనుకున్నాము. టైం జాలేదు, అందుకే ఇక్కడ వండేసుకున్నా కానీ ఇంటికి పోయేసి ఇంటికాడ తినేస్తాం. మరొక వీడియోలో మనం కలుసుకుందాము. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూసిన